వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ రాష్ట్ర రాజకీయ వాతావరణంలో కీలకమైన హెచ్చరిక. రాష్ట్ర బాంబుల శాఖ మంత్రి బాంబులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ రాజకీయ రంగంలో తెలంగాణ రాజకీయ యవనికపై పెద్ద ఎత్తున బాంబులు పేల్తాయని, ఈ బాంబుల ప్రకంపనలతో రాజకీయం అతలాకుతలమవుతుందని, పెద్ద ఎత్తున బాంబులు కురవడం ఖాయమంటూ బాంబులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంగా హెచ్చరించారు. అంతకుముందు గతంలో కూడా ఆయన తెలంగాణలో పెద్ద ఎత్తున బాంబులు పేలబోతున్నాయి, దీంతో చాలామంది రాజకీయ సమాధి గురికాక తప్పదంటూ ఆయన హెచ్చరించారు. అప్పట్లో ఆటం బాంబులు పేల్తాయని ఆయన సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా సియోల్ బాంబులు కురుస్తాయట. బాంబులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన ఆ చిట్చాట్ ప్రకారం తెలంగాణ రాజకీయంలో ఇక సియోల్ బాంబులు పేల్తాయట. వాటి ప్రభావానికి ఒక రాజకీయ పార్టీ భస్మీపటలమయ్యే ప్రమాదం ఉందంటూ ఆయన హెచ్చరించారు. ఈ బాంబుల ప్రభావం మరో పార్టీకి అంటుకున్న ఆశ్చర్యం లేదంటూ ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర బాంబుల శాఖ మంత్రి బాంబులేటి శ్రీనివాసరెడ్డి చేసిన తాజా హెచ్చరిక ఇది. ఇలాంటి హెచ్చరికలు ఆయన గతంలో కూడా చేశారు. బాంబులు పేలవలేదో కానీ వాటి ప్రభావం మాత్రం తెలంగాణలో కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా సియోల్ బాంబులు పేల్తాయంటూ ఆయన మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ వెల్లడించారు. అంటే ఏ రకమైన బాంబులు పేలబోతున్నాయి, రాజకీయ రంగంలో ఏం జరగబోతోంది, అసలు బాంబుల శాఖ ఏంటి, బాంబులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఏంటి? ఇది కామెడీయే. కానీ శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబుల శాఖ మంత్రిగా మారిపోయారు. ఆయన ఎక్కడ మాట్లాడిన బాంబుల గురించే మాట్లాడుతున్నారు. బాంబులు పడతాయి, రాజకీయం భస్మీపటలమవుతుందంటూ ఆయన హెచ్చరిస్తూనే ఉన్నారు. గతంలో విదేశీ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో పెద్ద ఎత్తున పొలిటికల్ బాంబులు పడతాయని, అవి ఆటం బాంబు ఒకటే ప్రమాదకరమైనవని హెచ్చరించారు. ఆయన ఇండియాకు తిరిగి వచ్చాక కూడా తాను చెప్పింది అక్షర సత్యం, ఖచ్చితంగా బాంబులు పేలుతాయని వెల్లడించారు. ఇప్పుడు తాజాగా మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా బాంబులు పేలుతున్నాయి, శ్రీనివాసరెడ్డి చెప్పిన దాని ప్రకారం సియోల్ బాంబులు పేలబోతున్నాయి. అప్పుడు ఆటం బాంబులు, తర్వాత ఏవో బాంబులు, ఇప్పుడు సియోల్ బాంబులు. ఈ బాంబుల గోల ఏంటో కానీ తెలంగాణలో ఆయన చెప్పినట్టుగానే బాంబుల ప్రభావం మాత్రం కనిపిస్తూనే ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పింది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలపై కేసులకు సంబంధించి. గతంలో కూడా ఆయన చేసిన ప్రకటనలు కేసులకు సంబంధించే. ఇప్పుడు కూడా ఆయన కేసులకు సంబంధించి మాట్లాడారు. ఏ ఒక్కరిని వదిలేది లేదు, ప్రభుత్వం ఎవరిపై కక్ష సాధించట్లేదు, కానీ బాంబులు పేలుతాయంటూ కాళేశ్వరం గురించి మాట్లాడారు, విద్యుత్ కమిషన్ గురించి మాట్లాడారు, ఈ ఫార్ములా కార్ రేస్ గురించి మాట్లాడారు. ఇవన్నీ చట్టబద్ధంగా తీవ్ర సంచలనాలుగా మారతాయంటూ ఆయన చిట్చాట్లో హెచ్చరించారు. అంటే పొంగులేటి చెప్పింది ఈ బాంబులే అన్నమాట. ఇది పక్కన పెడితే పొంగులేటి మాట్లాడుతున్నారంటే, పొంగులేటి చిట్చాట్ అంటే, పొంగులేటి మీడియా సమావేశం అంటే మీడియా వాళ్ళలో అందరి మైండ్లో మొదటగా పేలుతుంది బాంబులే. ఈసారి ఏ బాంబులు పేలుస్తారో అంటూ మీడియా వాళ్ళు ఉత్సుకతో ఎదురు చూస్తుంటారు. పొంగులేటి, అదే బాంబులేటి శ్రీనివాసరెడ్డి ఎవరిని నిరాశపరచట్లేదు. ఆయన బాంబులు వేస్తూనే ఉన్నారు, కొత్త కొత్త బాంబుల పేర్లు చెప్తూనే ఉన్నారు. తెలంగాణలో ఈ బాంబులు పేలుతాయంటూ ఆయన హెచ్చరిస్తూనే ఉంటారు. అందుకే పొంగులేటిని బాంబుల శాఖ మంత్రి బాంబులేటి శ్రీనివాసరెడ్డి అనడంలో తప్పేం లేదేమో. ఆయన అలా బాంబులు పేలుస్తూనే ఉన్నారు మరి.